హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సీరియల్లోకి వెళ్ళిపోదాం. పల్లవితో వాళ్ళ అత్తగారు అవునా అవునా అమ్మ పల్లవి అంటది. ఈలోపు బామ్మగారు అంటే కమల్ వాళ్ళ నానమ్మ అవును నేను ఫోను విన్నాను కాబట్టి తను ఫోన్ మాట్లాడుతుంటే విన్నాను కాబట్టి శోభనం జరగలేదనే విషయం తెలిసింది, లేకపోతే నాకు కూడా తెలియకపోయాను అని కమల్ వాళ్ళ నాన్నమ్మ అంటది. ఈలోపు అవని అంటది, ఎందుకు పల్లవి, ఏదైనా ప్రాబ్లమా, లేదా కమల్తో ప్రాబ్లమా, లేదా నీకు ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా అని అవని అడుగుతుంది. అవని వైపు చూస్తుంది పల్లవి. ఈలోపు పల్లవి ఆడబడుచు అంటే ప్రణతి, కమల్లో వాళ్ళ చెల్లి అనమాట. ప్రణతి అంటది, ఏంటో అలా చూస్తే ఎలాగా, అది అయిందో లేదో నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది, శోభనం జరిగిందో లేదో నువ్వు చెప్తేనే కదా మాకు తెలిసేది, ఎందుకు జరగలేదో అని అంటది. ఈలోపు పల్లవి వాళ్ళ అత్తగారు అంటది, అమ్మ ఈ శాంతి ముహూర్తం కోసం మేము మంచి ముహూర్తం చూసి పెట్టేవమ్మా, ఎందుకు జరగలేదమ్మా, ఏ కారణం చేత మీ శోభనం జరగలేదు అని పల్లవి వాళ్ళ అత్తగారు అడుగుతుంది. ఇంకా ఆపండి, ఏదో మీ కాలంలో అంటే పాతకాలంలాగా పెళ్ళైన 3 నెలలకే వాంతులు చేసుకుని 10 నెలలకి పాపను ఎత్తుకుని తిరగటం అనుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్లోని. అలాగేమీ లేదు ఇప్పుడు జనరేషన్లో. ఒక పెళ్ళైన 3-4 సంవత్సరాల తర్వాత మ్యారిటల్ లైఫ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత పిల్లల్ని కావాలని కోరుకుంటున్నారు ప్రజెంట్ జనరేషన్ అని ఆ ముసలావిడ అంటే బామ్మ వైపు వారగా చూస్తూ అంటది పల్లవి. అంటే నేను కూడా అలాగే అందుకే శోభను వద్దనుకున్నాను. ఎందుకంటే ఇలాగ పిల్లలు పుట్టేస్తే మళ్ళీ వాళ్ళకి అన్నం తినిపించుకుంటూ డైపర్లు మార్చుకుంటూ ఉండాలి కదా, దాంతో నేను డీగ్లామర్ అయిపోతానని, నా అందం కోల్పోతాననే భయంతో నేను శోభను వద్దనుకున్నానమ్మమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మమ్మతో చెప్తూ ఉంటుంది అనమాట పెద్ద ఆవిడతో. ఈలోపు వాళ్ళ ఆడపడుచు కమల్ వాళ్ళ అక్క అంటది, ఈ మాటలు ఏమీ నమ్మశక్యంగా లేదు అని అంటది కమల్ వాళ్ళ అక్క. సరే నేను చెప్తానులే శోభనం గురించి కాపురం గురించి. సరే అమ్మ ఇప్పుడేమైంది, నువ్వు మంచి ముహూర్తం చూసి మళ్ళీ శోభనం చేసేద్దాం, మన పల్లవికిని కమల్కిని ముహూర్తం పెట్టించు అని చెప్పి కోడలికి చెప్తుంది. అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతారు. రా రా మనవరాల, నీకు కాపురం ఎలా చేసుకోవాలో శోభనం ఎలా చేసుకోవాలో చెప్తానని తీసుకెళ్తుంది. ఏంటి ఈ ముసలిది ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఏదో ఎలాగో దొరుక్కుపోయాను, దాని గురించి వీళ్ళందరూ నా బుర్ర తినేస్తున్నారు అని అక్కడి నుంచి మనసులో అనుకుంటూ వెళ్ళిపోతారు. ఈలోపు కట్ చేస్తే అక్కడ శ్రీకర్ వాళ్ళ ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి శ్రేయ ఉంటుంది కదా, శ్రేయ ఏడుస్తూ ఉంటుంది. ఫోన్ చేస్తూ ఉంటుంది శ్రీకర్కి, ఫోన్ లిఫ్ట్ చేయడు. డాడీ ఫోను లిఫ్ట్ చేయట్లేదు డాడీ, ఎలాగున్నారో ఏంటో, నేను అతని మీద చేయి చేసుకోకుండా ఉండాల్సిందే డాడీ, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు, వాళ్ళు రానివ్వరు, ఇప్పుడు ఎక్కడున్నాడు, తను ఎక్కడ భోజనం చేస్తున్నాడో లేదని ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు లాయర్ విశ్వనాథం వాళ్ళ నాన్న ఓదారుస్తుడు, వస్తాడమ్మా నువ్వేం కంగారు పడుకోరా, భోజనం చేద్దాం అని చెప్తుంటే ఈలోపు శ్రీకర్ లోపలికి వస్తూ ఉంటే ఈ లోపల వదిన చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. నువ్వు మీ మావయ్య గారికి సారీ చెప్తే సగం సమస్యలు పోయినట్టే, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు, నువ్వు ఎందుకంటే పెద్ద ఆయన్ని కాలర్ పట్టుకోవడం తప్పు, అందుకనే ఆ అమ్మాయి నీ మీద చేసుకుంది, ఇప్పుడు ఏమి నువ్వు వెళ్ళి అర్జెంటుగా సారీ చెప్పే, మొత్తం సమస్యలన్నీ సమసిపోతాయి అన్న మాటలు గుర్తొస్తాయి. ఈ లోపలికి వస్తాడు. అప్పుడు అనుకుంటాడనమాట, చూస్తాడు శ్రీకర్ని చూసి లాయర్ విశ్వనాథ్ అనుకుంటాడు, ఏంటి వీడిని పర్మనెంట్గా ఇంటి నుంచి పంపించేద్దామంటే మళ్ళీ తగులుకున్నాడు అని అనుకుంటాడు. ఈలోపు శ్రీకర్ని చూస్తే శ్రేయ వెళ్ళి హగ్ చేసుకుని ఏడ్చేస్తుంది. నాదే తప్పు అయిపోయింది, నిన్ను కొట్టకుండా ఉండాల్సింది అని చెప్తూ ఉంటుంది. సరే నాదే తప్పు అయిపోయింది, నేను పెద్ద చిన్న చూడకుండా అంకుల్ కాలర్ పట్టుకోవడం నాదే తప్పు అని చెప్పి అక్కడికి వెళ్ళి అంకుల్ సారీ అంకుల్, నా ఎమోషన్ తట్టుకోలేక కంట్రోల్ తప్పాను సారీ అని చేతులు తీసుకుని సారీ చెప్తారు. పర్వాలేదులే బాబు దానికి ఏముందంటారు. ఇంక అక్కడి నుంచి వాళ్ళు భోజనానికి వెళ్ళిపోతారు. ఈలోపు అవని అత్తగారు గుడికొచ్చి గుడి దగ్గర పూజ చేయించుకుంటారనమాట. కమల పేరున పల్లవి పేరున పూజ చేస్తారు. ఈలోపు అక్కడ జంటలు వచ్చి ఒక అతనితో రాయించుకుంటున్నారు. అది చూస్తుంది అవని. అక్కడికి వెళ్ళి ఏంటి సార్ ఇక్కడ ఏంటి రాయించుకుంటున్నారంటే, రేపు సామూహిక వివాహాలు జరుగుతున్నాయమ్మా, అందుకని వచ్చిన జంటలన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాయి, కొంతమంది దాతలు ఉన్నారు, వాళ్ళు తాళిబొట్టు చీర ఇస్తారమ్మా,
అని అలాగే ఎందుకు ఇస్తారో దాతలని అడిగితే వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆశీర్వదించి ఇస్తారమ్మా అని చెప్తుంది. ఆహా అలాగా అని చెప్పేసి వస్తుంది. అత్తయ్య అక్కడ రేపు సామూహిక వివాహాలంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. అలాగే మన శ్రీకర్కి శ్రేయకి కూడా పెళ్లి చేసేద్దామా ఇక్కడ, ఎందుకంటే దాతలు చీర తాళిబట్టి ఇస్తారంట. అలాగే మనం కూడా దాతలమయ్యి చీర తాళిబట్టు మావయ్య గారి ఆశీర్వాదం తీసుకుని శ్రీకర్కి ఇద్దాము అంటది. అయ్య బాబోయ్! ఇది మీ మావయ్యకి ఒప్పుకోరమ్మా, మీ మావయ్యకి తెలిస్తే ఊరుకోరమ్మా, ఆయన ఒప్పుకోకపోతే ఇంక శ్రీకర్కి పెళ్ళి ఎప్పుడవుతుంది అత్తయ్య, ఎలాగోలాగా ప్లాన్ చేసి చేద్దాం అత్తయ్య అంటే, సరే నీ ఇష్టం అంటారు. అక్కడి నుంచి వచ్చేస్తారు. ఈలోపు కొబ్బరి చెప్ప తింటూ ఉంటాడనమాట, కొబ్బరి చెక్క కమల్. అప్పుడు బావా అనుకుంటూ వస్తుంది పల్లవి. ఏంటి అంటే, ఇవాళ మన శోభనం అంట కదా అంటది. అందుకనే మళ్ళీ ఈ శోభనం కూడా ఈరోజు కూడా మనం శోభనం చేసుకోవద్దు. అయిపోయి నేను ఇంక అసలు నీ మాట విన్ను. ఇప్పటికే మా అమ్మ వదిన మా బామ్మ మా అక్క నాకు చెప్పారు, ఏదైనా కానీ ఇవాళ శోభనం తీరాల్సిందే. నేను అబద్ధం ఆడిన వాళ్ళ దగ్గర మొన్నంటే నీకు కొట్టేసాను కాబట్టి నేను చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తాను అంటే, కాదు బావా నేను ఆ రోజు చెప్పాను కదా, ఫస్ట్ రోజు మనకి శోభనం జరిగే రోజు నేను ఇంకా ప్రిపేర్డ్గా అవ్వలేదు, ఫిజికల్గా కలుస్తానికి అని చెప్పాను కదా, ఇప్పుడు కూడా కొంచెం టైం కావాలి బావా అంటది. అబ్బాయి అలాగేం కుదరదు, ఇవాళ శోభనం జరగాల్సింది. అయ్య బాబు నీ ఎదురుగుండా ఉంటే నన్ను కన్విన్స్ చేసేస్తావు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అబ్బా వీడు వినేలా లేడు అని పల్లవి అనుకుని లోపలికి వెళ్ళిపోద్ది. ఈలోపు బెడ్రూమ్లోని బెడ్ సర్దుతూ ఉంటుంది అనమాట, పువ్వులు అవి వేసి డెకరేషన్ చేస్తుంటుంది మంచం అవని. ఈలోపు ప్రణతి వస్తుంది, వాళ్ళ ఆడపడుచు. వదిన నువ్వు అన్నయ్య బాగానే మాట్లాడుకుంటున్నారు కదా, మా అన్నయ్య మాట్లాడుతున్నాడా నీతోనంటే, నాతో బాగానే మాట్లాడుతున్నారు ప్రణతి అని అంటుంది. వదిన నీతో ఒక మాట చెప్పాలి వదిన అంటే, ఏంటని అడుగుతుంది. అంటే పల్లవి వదిన గురించి అని. ఏంటంటే, నువ్వు అనుకున్నంత సాఫ్ట్ కాదు పల్లవి, ఎందుకంటే బాగా చాలా యారగంట్ అని చెప్తుంది. చెప్తే పోనీలే ఏముంది, మన ఇంటి కోడలు ఇప్పుడు ఆ అమ్మాయి ఒకవేళ ఏదైనా మాట అన్నా నువ్వేం పట్టించుకోకు, అవి మనం ఏమి సైలెంట్గా ఉన్నామనుకో సగం సగం సమస్యలు పోయినట్టే కదా అని అంటుంది. అలాగనే ఊరుకున్నాం అనుకో వదిన, మన చేతకానితనంగా తీసుకొని ఇంకా ఆట ఆడించేద్ది కదా అని అంటుంది. కాదమ్మా వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుని మారతారులే, సరే ఇంక ఇవన్నీ నువ్వేం పట్టించుకోకు, పాలు పెట్టాను ఈ లోపు నువ్వు స్టవ్ కట్టే అంట. సరే వదిన అని వెళ్తుంది అక్కడి నుండి. ఈ లోపు అనుకుంటూ ఉంటుందన్నమాట అవని. అవును ప్రణతి నువ్వు చెప్పింది నిజమే, కానీ మనం అనుకున్నంత సాఫ్ట్ కాదు, కానీ కమల్ చాలా మంచోడు, కానీ ముందు ముందు కమల్ని ఏమి ఇబ్బంది పడుతుందో అని చెప్పి నేను బాధపడుతున్నాను అని అనుకుంటూ ఉంటుంది అవని. అనుకుంటూ ఉంటుంది. ఈలోపు శోభనం పెళ్లి కూతురికి రెడీ చేస్తూ ఉంటారు లోపల పల్లవికి వాళ్ళందరూ కూడా. ఏంటంటే మొత్తం అన్నీ తయారు చేసేసిన దాకా నేను చెప్పాను కాపురం శోభనం ఎలా చేయాలో గుర్తుందా మనవరాల అంటదా ముసలావిడ బామ్మ. అంటది. ఈ లోపల అత్తగారు కొన్ని చెప్తుంది. అమ్మ ఈ శోభనం రోజు ఇప్పుడే మీ దాంపత్యం పండించుకోవడానికి తొలిమెట్టమ్మ ఈ శోభనం. నీ కళలు నువ్వు కన్న కళలు పండించుకోవడానికి కూడా ఈ రోజుతోటే మొదలవుతుందమ్మా నీ జీవితం అని చెప్పి కొంచెం శోభనం మీద హితబోధ చేస్తుంది. సరే అత్తయ్య అంటే, సరే ఇంక మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, ఆమె కొంత ప్రిపేర్ అవ్వాలి కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అందరూ. చూడు ఏదో శోభనం మీద పిహెచ్డి చేసినట్టు లెక్చర్లు ఇస్తుంది శోభనం మీద అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనసులో. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చిన్న క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, అది చెప్తున్నాను. రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంటే శోభనం పెళ్ళికూతురు మంచం మీద కూర్చున్నట్టు చూపిస్తారు ఫ్రెండ్స్. ఈ లోపేమో వాళ్ళ బామ్మ వచ్చి శ్రీకర్రని తలుపు కొడుతుంది. ఈ లోపేమో లుంగి పంచి సరి చేసుకుంటూ బయటకు వస్తాడు కమలు. పౌట్ కొంగు సరి చేసుకుంటూ పల్లవి బయటకు వస్తుంది. అప్పుడు ఆ బామ్మ ముసలావిడ చూసి మురిసిపోతూ ఉంటుంది. వీళ్ళు సిగ్గుపడిపోతూ మెలుకులు తిరిగిపోతూ ఉంటారు ఈ శోభనం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. అంతే ఫ్రెండ్స్.